డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులందరికీ కూడా నా నమస్కారం అండి. అండ్ మనం 8th క్లాస్లో పోయిట్స్ గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మనం డ్రమటిస్ట్ అండ్ ఎస్సేయిస్ట్ దీంతో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది 8th క్లాస్కి సంబంధించి ఏవైతే వర్క్స్ ఉన్నాయో. మనకిచ్చిన సిలబస్లో 3rd నుంచి 8th అండ్ పోయిట్స్, ఎస్సేయిస్, నావలిస్ట్, డ్రమటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ అన్నారు. 8th క్లాస్లో మనకి పోయిట్స్ అయిపోయారు, నావలిస్ట్ అయితే ఎవరు లేరు, అండ్ ఎస్సేయిస్ట్ ఉన్నారు ఎవరంటే అబ్బూరి ఛాయాదేవి గారు, అండ్ డ్రమటిస్ట్ ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఆస్కార్ వైల్డ్. సో వీళ్ళిద్దరి యొక్క వర్క్స్ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. సార్ మీరు చక్కగా చెప్తున్నారు, మేము కోచింగ్ సెంటర్కి వెళ్ళాం అయినా కానీ మాకు ఇంత వివరంగా చెప్పలేదు మీరు చెప్తున్నారు. అండ్ కొంతమంది అయితే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు, మీ దగ్గరే మేము తీసుకుంటున్నాం. సో ఇలాంటి వారు ఎవరైనా సరే అండ్ మీరు ఏమైనా డొనేట్ చేయదలుచుకుంటే అండ్ ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కానీ అండ్ గూగుల్ పే లేదా తేజ్ ద్వారా దీనికి కానీ అండ్ పేటిఎం ద్వారా కానీ పే చేయవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ విధంగా నాకు పే చేసిన మిస్టర్ రాజ్ కుమార్ గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ చాలామంది నిరాశపరిచేవారు ఉన్నారు. సో అలాంటి నిరాశపరిచే వ్యక్తుల నుండి అండ్ మీరు మీలాంటి వారు అండ్ ఉత్సాహపరుస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ థ్యాంక్స్ ఎలాట్ రాజ్ కుమార్ గారు. ఆస్కార్ వైల్డ్ అండి అండ్ హీఈస్ అ డ్రమటిస్ట్, అంటే ఈ యొక్క ప్లే రైట్ అనమాట, అంటే నాటకాలు రాసేవాళ్ళు. అప్పట్లో ఫస్ట్లో మనకి ఎక్కువగా కూడా నాటకాలు అనేవి ఉండేవి. సో సినిమా రాకముందు నాటకాలు ఉండేవి, ఆ నాటకాల్లో ఏవైతే కథలు రాసేవాళ్ళో వాళ్ళే వీళ్ళనమాట. యాక్చువల్గా ఆస్కార్ వైల్డ్ గురించి తెలుగు వారందరికీ కూడా తెలుసు, కానీ అంటే ఆయన రాసిన కథ తెలుసు కాబట్టి ఆయన తెలుసు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎట్లా తెలుస్తారు మాకు ఆస్కార్ వైల్డ్ గురించి? మేము ఎప్పుడు ఆస్కార్ గురించి విన్నాం కానీ సినిమాలకు ఇచ్చే బహుమతుల ప్రధానోత్సవం గురించి ఆస్కార్ వైల్డ్ గురించి మాకు తెలియదు సార్ అంటే, నేను చెప్పే ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమంది అష్టాచమ్మ అనే సినిమా చూశారు? అష్టాచమ్మ అనే సినిమా మీరు నానిది, అండ్ ఆ సినిమా ద్వారా నాకు తెలిసి పరిచయం అయ్యాడు అనుకుంటున్నాను. సో ఆ సినిమా అష్టాచమ్మ అనే సినిమాని ఎవరైనా చూసుంటే మీకు ఆస్కార్ వైల్డ్ తెలుసు అన్నమాటే. ఎందుకంటే ఆస్కార్ వైల్డ్ రాసిన ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్ అనే పేరు మీద ఉండే వ్యామోహంతో ఒక అమ్మాయి అర్నెస్ట్ అనే పేరుండే అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. దానితో కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఆ విధంగానే అష్టాచమ్మ అనే సినిమాలో మహేష్ అనే పేరు మీద కలర్ స్వాతి ఉండే వ్యామోహం ఏదైతే ఉందో అది ఎట్లా తిరుగుతుంది అనేది సేమ్ డిట్టో ఆ యొక్క కథనే డిట్టో అనమాట కాపీ చేశారు. అయితే వాళ్ళు హక్కులు తీసుకొని చేశారు, దాని కాపీ కూడా అనకూడదు. ఏంటంటే ఆ కథ బాగుంది కాబట్టి ఆ కథని వాళ్ళు తీసుకున్నారు, అది కాపీ కాదు, డైరెక్ట్గా కథ తీసుకొని చేశారనమాట. సో అది రాసింది ఆస్కార్ వైల్డ్ అనే వ్యక్తి. 1854 నుంచి 1900 సంవత్సరం వరకు ఆయన బ్రతికారు. 1854లో జన్మించారు, 1900లో చనిపోవడం జరిగింది. ఆయన ఐర్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ఐర్లాండ్ అంటే ఇప్పుడు గ్రేట్ బ్రిటన్లో ఒక భాగం. సో ఐరిష్ రచయిత అండ్ కవి కూడా అండ్ నాటకాలు కూడా రాశాడనమాట. సో ఆయన రాసిన ఎపిగ్రామ్స్ అండ్ అంటే నీతి వాక్యాలు మరియు ఆయన రాసిన ఏవైతే నాటకాలు ఉన్నాయో వాటిని బట్టి ఆయన ప్రసిద్ధుడు. మనం తెలుగు వారం కూడా ఆయన కథల్ని సినిమాలుగా చూస్తున్నామంటే ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. సో దీని ద్వారా మీరు అండ్ మనకు ఉంది కాబట్టి ఎవరైనా ఎగ్జామ్లో అడగడానికి కూడా అవకాశం ఉంది. అండ్ ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ టేల్స్, చిన్నపిల్లల విషయానికి వస్తే హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ టేల్స్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ప్రసిద్ధి చెందిన 3 నేను మీ ఎగ్జామ్కి సరిపోయే లెవెల్లో మాత్రమే ఇస్తున్నాను, అంతకు మించి వేరేది ఏమాత్రం కూడా ఇవ్వట్లేదని గమనించాలి. ఏదైతే సిలబస్లో పేర్కొన్నారో వాటి వరకే పరిమితం. ద సెల్ఫిష్ జెయింట్. సో ఆస్కార్ వైల్డ్ రాసింది 8th క్లాస్లో మనకున్న లెసన్ ఏంటంటే ద సెల్ఫిష్ జాయింట్. ద జాయింట్ అనే వ్యక్తి అండ్ తాను యవ్వనంలో ఉన్నప్పుడు లేదా యూత్గా ఉన్నప్పుడు కానీ ఫస్ట్గా ఉన్న వ్యక్తి కానీ ద జాయింట్, అతను ఎవరంటే సెల్ఫిష్ అనమాట. అప్పుడు ఓల్డ్ జాయింట్, ఇద్దరు ఒకటే. ద జాయింట్ ఒకళ్ళే, ఓల్డ్ జాయింట్ ఒకళ్ళే. జాయింట్ అంటే ఏంటంటే యూత్లో ఉన్నప్పుడు కానీ లేదా అండ్ కొద్దిగా
వయసులో ఉన్నప్పుడు కానీ ద జయంట్, ముసలివాడైన తర్వాత ఓల్డ్ జయంట్. సో ఇద్దరు పాత్రలు కూడా ఒకళ్ళే, కాకపోతే ఒకళ్ళు ముసలితనంలో ఉన్నారు, ఒక పాత్ర ఏమో యవ్వనంలో ఉన్నారు. ఇద్దరు ఒకటే. యవ్వనంలో ఉన్న వ్యక్తి ఏమో ద జయంట్, ముసలి పాత్రలో ఉన్న వ్యక్తి ఓల్డ్ జయంట్. ఇదంతా వయసు గడిచిన తర్వాత ఓల్డ్ జయంట్ అయ్యాడు అంతే. సో ముందు స్వార్థపరుడైన ద జయంట్ తర్వాత దయ కలిగిన జయంట్గా మారిపోయాడు. సో ఓల్డ్ జయంట్ స్టోరీ చెప్తున్నాడు. ఈ కథ అంతా చెప్తుంది ద సెల్ఫిష్ జయంట్ యొక్క కథ చెప్తుంది ఎవరై అంటే ఓల్డ్ జయంట్ అనమాట మారిపోయిన తర్వాత. సో కథ మొదలు పెట్టాడు. తనకు ఒక గార్డెన్ ఉండేదని, అందులో ఒక 12 పీచ్ ట్రీస్. సో అక్కడ పీచ్ ట్రీస్ అనేవి ఉండేవి. సో ఫారిన్కి సంబంధించింది. సో ఆ చెట్లు ఉండేవి. అండ్ వసంత ఋతువు అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ? మామూలుగా ఆ యొక్క గార్డెన్లో పూలు పూస్తున్నాయి. తర్వాత ఆటం అంటే శరద్ ఋతువు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మంచి ఫలాలు అనేవి కాస్తాయి. ఆ కాసే టైంలో ఆ యొక్క చెట్టు యొక్క పళ్ళు తిని ఈ యొక్క పక్షులు ఏవైతే ఉన్నాయో కిలకిల రావాలు చేస్తూ ఉంటాయి. సో అట్లా జరుగుతూ ఉండేది ఆ యొక్క గార్డెన్లో. సో ఇదంతా కూడా ఓల్డ్ జయంట్ చెప్తున్నాడు మనకి. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే యాక్చువల్గా జయంట్ విహారయాత్రకు కానీ ఒక వ్యక్తిని కలవడానికి అని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతను తన కోటని అండ్ గార్డెన్ని అట్లా వదిలేసి వెళ్ళిపోయాడు. సో జయంట్ అంటే ఏంటంటే ఒక రాక్షసుడు అండి. జయంట్ అంటే ఒక రాక్షసుడు అనమాట. సో రాక్షసుడు తన కోటని, తన యొక్క తోటని అండ్ తన తోటని రెండింటిని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే కార్నిష్ ఓగర్, ఇంకో రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. అతను కార్నిష్ ఓగర్ అనమాట. సో 7 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు. సో జనరల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇతను వదిలేసి వెళ్ళినప్పుడు ఆ యొక్క చెట్లు వసంత ఋతువు ఉంది, శరద్ ఋతువులో మంచి కాయలు కాస్తున్నాయి, అంతా పక్కాగా జరుగుతుంది ప్రతిదీ. అండ్ ఇతను 7 ఏళ్ల తర్వాత వచ్చాడండి. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పిల్లలు ఆడుకుంటున్నారు ఆ గార్డెన్లో. సో జనరల్గా ఇతను సెల్ఫిష్ అంటే చాలా స్వార్థపరుడు. మై గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్. ఇదేంటి నా తోట అంటే నా తోటే, నా తోటలో ఎవరు ఉండాలి? నేనే ఉండాలి. అండ్ ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరైతే నా అనుమతి లేకుండా వస్తారో వాళ్ళని శిక్షిస్తాను అనేసి చెప్తాడు ఈ యొక్క జయంట్. సో అప్పుడు ఒక పొడుగాటి పిల్ల ఉంటుంది. నౌ వీ హ్యావ్ నో వే టు ప్లే. సో ఇప్పుడు మనకి ఆడుకోవడానికి ఏ ప్లేస్ లేదని బాధపడుతూ ఉంటుంది. అండ్ షార్ట్ బాయ్ ఉంటాడు, అండ్ తక్కువ పొట్టిగా ఉండే పిల్లవాడు. వీ కెన్ ప్లే ఆన్ ద రోడ్. మనం రోడ్డు మీద ఆడుకోవచ్చు అని చెప్తాడు షార్ట్ బాయ్. అందుకు స్క్వేర్ గర్ల్ అంటే చతురస్రాకారంలో ఉన్న ఒక అమ్మాయి. సో మొహం అట్లా ఉంది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే బట్ ద రోడ్ ఈజ్ వెరీ డస్టీ. కానీ రోడ్డు మీద చాలా దుమ్ముందే, ఆడుకోలేం. గ్రేస్ఫుల్ గర్ల్ చక్కగా ఉండే అమ్మాయి ఏమని చెప్తుంది? అండ్ ఫుల్ ఆఫ్ హార్ట్ స్టోన్స్. దుమ్మే కాదు రోడ్డు మీద రాళ్ళు కూడా ఉన్నాయి. అండ్ రౌండ్ బాయ్ అంటే గుండ్రటి మొహం ఉన్న పిల్లవాడు ఏం చెప్తున్నాడు? హీఈస్ అ వెరీ సెల్ఫిష్ జాయింట్. అసలు అతను చాలా స్వార్థపరుడైన రాక్షసుడు, మామూలు రాక్షసుడు కూడా కాదు అని చెప్తున్నాడు. సో పిల్లలు ఈ విధంగా స్పందిస్తున్నారు. ఏం చేశాడు? నా తోట ఇది, నా కోట ఇది, ఈ గ్రౌండ్లో ఎవరు ఆడుకోవడానికి వీల్లేదు అని పిల్లలందరినీ ఆ యొక్క ఒక్కసారిగా వచ్చిన ఆ జైంట్ రాక్షసుని చూసి భయపడి పారిపోయారు. పారిపోయిన తర్వాత ఈ సంభాషణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో అట్లా పిల్లలందరినీ కూడా తరిమి కొట్టాడు. తన కోటలో ఉంటున్న కొన్నాళ్ళకి తేడా పడింది. ఏంటంటే బయటేమో వసంత ఋతువు వచ్చేసింది, చక్కగా పూలు పూస్తున్నాయి, ఆ పూలలో ఉన్న మకరందాన్ని తాగుతున్నాయి పక్షులు, చక్కగా కిలకిల రావాలు చేస్తున్నాయి. కానీ రాక్షసుడు ఉంటున్న తోటలోకి ఏం జరిగిందంటే ఇంకా చలికాలమే తాండవిస్తుంది. ఎక్కువగా స్నో పడుతుంది, మంచు పడుతుంది. అండ్ స్నో ఫ్రాస్ట్, మంచు గడ్డగట్టుతుంది, మంచు పడుతుంది, నేల మీదేమో అది గడ్డగట్టిపోయింది, అదే ఫ్రాస్ట్. చలికాలం వ్యాపించి ఉంది ఆ యొక్క తోటలో. బయటేమో స్ప్రింగ్ వసంత ఋతువు ఉంటుంది, వసంత ఋతువులో పూలు పూస్తున్నాయి. కానీ ఈ యొక్క రాక్షసుడు ఉంటున్న తోటలో మాత్రం చలికాలమే ఉంటుంది. అంతేకాదు చల్ల గాలి కూడా వీస్తుంది. బయట మాత్రం చక్కగా వాతావరణం వేరుగా ఉంది, తోటలోని వాతావరణం వేరుగా ఉంది. పిల్లలు రాకపోవడంతో చలికాలం అనేది తిష్ట వేసింది అతని యొక్క తోటలో.
అంతేకాదు ఈ నార్త్ విండ్, స్నో, ఫ్రాస్ట్ అన్నీ కలిసి కూడా ఈ యొక్క హెయిల్ అంటే వడగండ్ల వానని పిలిచిని. అంతేకాదు రోజుకు 3 గంటల పాటు వడగండ్ల వాన ఆ తోటలో కురిసేది. బయటంతా ఏమో మంచిగా వసంత ఋతువులో చెట్లన్నీ చిగురిస్తే, చెట్లన్నీ కాయలు ఇస్తుంటే, కానీ ఏం జరిగిందయ్యా ఇక్కడ అంటే మంచు అనేది, చలికాలం అనేది ఆ తోటని వదలలేదు. సో ఆ యొక్క వడగండ్ల వాన పడతానే ఉంది. డ్రెస్డ్ ఇన్ గ్రే బ్రెత్ ఐస్. ఆ వడగండ్ల వాన యొక్క గాలి ఎట్లా ఉంది అంటే మన నాసికారంధ్రాల నుంచి వచ్చిన గాలి కూడా మంచులాగా మారిపోతుంది. సో ఆ విధంగా చాలా బాధపడుతున్నాడు. ఎవరయ్యా అంటే రాక్షసుడు. సో బయటేమో ఎండాకాలం వచ్చేసింది. తర్వాత 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 చూస్తే ఆటం, శరదృతువు వచ్చేసింది. బంగారు ఫలాలు అందిస్తున్నాయి బయట. కానీ ఎందుకయ్యా ఈ గార్డెన్లోకి రాలేదంటే ఆటం కూడా చెప్తుంది. ఆ యొక్క ఏదైతే ఒక బాలుడు చెప్పాడో, ఏ బాలుడు చెప్పాడు? రౌండ్ బాయ్ చెప్పినట్టుగానే శరదృతువు బయట ఈ యొక్క అవుట్ సైడ్ ఆఫ్ ద గార్డెన్, ఆ యొక్క తోట బయట ఉన్న శరదృతువు కూడా చెప్తుంది, ఆటం కూడా చెప్తుంది, దాట్ జాయింట్ ఈజ్ సెల్ఫిష్. అందులో ఉన్న రాక్షసుడు చాలా స్వార్థపరుడు. పిల్లల్ని రానియట్లేదు, వాళ్ళకి సాయం చేయట్లేదు. సో అట్లాంటి వాడికి నేను రాను అని అంటుంది. సో ఇది ఫస్ట్ పార్ట్ అండి. అండ్ సెకండ్ పార్ట్ అంటే బాహుబలి పార్ట్ 1 అయిపోయిందండి. అండ్ బాహుబలి పార్ట్ 2కి వెళ్తున్నాం. ఈ విధంగా పార్ట్ 1, పార్ట్ 2లు మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇది 8th క్లాస్లో ఉన్నాయి. తర్వాత 10th క్లాస్లో కూడా మనం చూడొచ్చు, డియర్ డిపార్టెడ్ 1, డియర్ డిపార్టెడ్ 2 అని. ఓకే అండి, సెకండ్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఓల్డ్ జెయింట్ మళ్ళీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడా అంటే ఒకరోజు తాను నిద్రలో నుంచి మేల్కొన్నప్పుడు చాలా చక్కటి మ్యూజిక్ వినబడుతుంది. ఎలా అంటే ఒక రాజుగారు నిద్ర నుండి లేపడానికి తన సేవకులంతా కూడా అసలు ఏ విధంగా అయితే చక్కగా మ్యూజిక్ సందడి చేస్తారో ఆ విధంగా కిలకిల రావాలు, పక్షుల కిలకిల రావాలు అన్నీ వినబడుతున్నాయి. తన తోటలో యాక్చువల్గా చలికాలం అనేది ఉంది. కానీ ఆ చలికాలం నుంచి విముక్తి కల్పిస్తూ ఒక పక్షి చక్కగా పాట పాడుతుంది. అంటే వసంత ఋతువు వచ్చిందని అర్థమైంది. ఎందుకు వచ్చింది ఏంటి అని ఒకసారిగా చూస్తే ఆ కోట గోడలో నుండి పిల్లలు చిన్నగా ఒక రంధ్రం ద్వారా ఆ యొక్క తోటలోకి వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆ తోటలోకి ఎప్పుడైతే వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టారో వెంటనే వసంత ఋతువుకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. వసంత ఋతువు చక్కగా ఏం చేసిందంటే ఆ తోటలోకి కూడా వచ్చేసింది. పిల్లలందరూ కూడా వచ్చేసారు ఒక చిన్న రంధ్రం ద్వారా. అండ్ ప్రతి చెట్టు 12 చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టు దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు. కానీ ఒక మూలలో ఒక చెట్టులో ఇంకా ఒక చెట్టు దగ్గర ఇంకా మంచు అనేది ఇంకా ఉంది. అంటే దానికి ఇంకా వసంత ఋతువు అనేది రాలేదు. అంటే ఏం లేదండి, మనం ఎప్పుడైతే పక్క వాళ్ళకి సాయం చేస్తామో, ఎప్పుడైతే సాయం చేస్తామో, షేర్ చేస్తామో అప్పుడు వాళ్ళకి ఏంటంటే మంచి కాలం స్టార్ట్ అవుతుందని చెప్పడమే ఆస్కార్ వైల్డ్ యొక్క లక్ష్యం ఇందులో. అంటే ఇక్కడ బయట ప్రతి చోట కూడా స్వార్థపరులు లేని ప్రతి చోట కూడా వసంత ఋతువు అనేది ఉంది. స్వార్థపరుడైన రాక్షసుడు ఉన్న చోట మాత్రం వసంత ఋతువు అనేది రాలేదు. ఎప్పుడైతే పిల్లలు వచ్చారో, ఎప్పుడైతే తన తోటని పిల్లలతో షేర్ చేసుకోవడం మొదలుపెట్టాడో వసంత ఋతువు కూడా తన ఫలాల్ని ఇవ్వడం మొదలుపెట్టింది. సో ఈ విధంగా జరిగింది. ప్రతి చెట్టు దగ్గర కూడా ఒక పిల్లవాడు ఉన్నాడు. కానీ చివర ఆ యొక్క తోటలో ఒక చివర మూలన ఒక పిల్లవాడు ఉన్నాడు. కానీ అతను చెట్టు ఎక్కలేకపోతున్నాడు. ఆ చెట్టు మొత్తం కూడా మంచు ఆవరించి ఉంది. ఎందుకంటే ఆ చెట్టు స్వాగతం పలుకుతుంది ఆ పిల్లవాడికి. రా పిల్లవాడా, నా మీదికి ఎక్కు, నా భుజాల మీదకి ఎక్కు అని కొమ్మల్ని వంచుతుంది. ఎందుకు వంచుతుంది అంటే నీతో గనక నేను షేర్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే నా దగ్గర కూడా ఉన్న చలికాలం పోయిద్ది, వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది, నాకు కూడా పూలు వస్తాయి, నాకు కూడా కాయలు వస్తాయి. కాబట్టి పిల్లవాడా రా, నా మీదకి ఎక్కువ అని అడుగుతుంది. కానీ ఆ చిన్న పిల్లవాడు, టైనీ బాయ్, చిన్న పిల్లవాడు అనమాట, ఆ చిన్న పిల్లవాడు ఏమాత్రం కూడా రాలేకపోతున్నాడు. వెంటనే ఆ రాక్షసుడికి అర్థమైపోయింది, నేను స్వార్థపరుడిగా ఉండడం వల్లే కదా, నేను ఏమి ఇవ్వకపోవడం వల్లే కదా, నేను ఈ యొక్క తోటలోకి వాళ్ళని రానీయకపోవడం వల్లే కదా. కాబట్టి అనేసి ఆ కోటలో నుంచి బయటికి రాగానే
పిల్లలందరూ కూడా పరారైపోయారు. ఈ చిన్న పిల్లవాడు మాత్రం ఆ చెట్టు ఎక్కే రందిలో ఉన్నాడు, కానీ చెట్టు ఎక్కలేకపోతున్నాడు. ఆ యొక్క రాక్షసుడు వచ్చేసి ఏం చేశాడయ్యా అంటే ఆ చిన్న పిల్లవాడిని పట్టుకొని చిన్నగా ఆ చెట్టు మీదకి చేర్చాడు. వెంటనే ఆ చెట్టు మీదకి ఎక్కాడు చిన్న పిల్లవాడు. ఎక్కిన అబ్బాయి అంతే ఓరుకుండలేదు. చెట్టు చాలా ఎత్తైంది. ఆ చెట్టు మీద నుంచి ఆ యొక్క రాక్షసుడి యొక్క మెడ మెడని గట్టిగా కౌగిలించేసుకొని ఆ యొక్క బుగ్గ మీద ఒక ముద్దు పెట్టాడు. అంతేకాదు ఆ పిల్లవాడు ఒక్కసారిగా ఆ చెట్టు ఎక్కంగానే వెంటనే ఆ చెట్టు మీద ఉన్న మంచంతా మాయమైపోయి పూలు పూయడం మొదలుపెట్టింది. పక్షులు వచ్చి పాడడం మొదలుపెట్టినాయి. పిల్లవాడు వెళ్ళి ఆ రాక్షసుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. సో దాంతో రాక్షసుడిలో ఉన్న చాలా స్వార్థం అనేది ఒక్కసారిగా విడివడిపోయింది. దాంతో ఎంతో గొప్పగా ఫీల్ అయ్యాడు ఆ రాక్షసుడు. తర్వాత చాలా కాలం అవుతుంది ఈ సంఘటన జరిగిన తర్వాత. ఆ పిల్లవాడి ముద్దు యొక్క స్పర్శ అనేది అతనిలో నుంచి పోలేదు. ఆ రోజు నుంచి కూడా పిల్లలు వచ్చి తోటలో ఆడుకుంటానే ఉన్నారు. కానీ ఆ యొక్క చిన్న పిల్లవాడు ఎవరైతే ముద్దు పెట్టారో ఆ పిల్లవాడు మాత్రం కనిపించట్లేదు. సో ఫెయిల్ టు సీ ద లిటిల్ బాయ్. ఆ చిన్న పిల్లవాడిని చూడడానికి అతను చూడలేకపోయాడు, ఎందుకంటే రాలేదు. ఆ యొక్క చివరి కార్నర్లో ఏం జరిగిందా అంటే మళ్ళీ ఒక వింత జరగడం స్టార్ట్ అయింది. ఆ చెట్టు ఏదైతే చెట్టు మీద ఎక్కాడో ఆ చెట్టు మీద ఉన్న పూలు ఆ గోల్డెన్ సిల్వర్ ఫ్రూట్స్, వెండి బంగారుతో కూడిన ఫలాలు రావడం మొదలుపెట్టినాయి. దెబ్బకొక్కసారిగా అల్లంత దూరాన కోటలో నుంచి చూసినప్పుడు ఆ యొక్క వెండి బంగారం ఫలాలు ఎప్పుడైతే చూశాడో తనకు అర్థమైపోయింది ఆ పిల్లవాడు వచ్చాడు, అద్భుతమైన పిల్లవాడు వచ్చాడని. హీ హ్యాస్ కమ్ బ్యాక్ అనుకుంటా వెళ్తాడు. వెళ్ళంగానే ఆ పిల్లవాడిని చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే అతని చేతులు కాళ్ళలో ఏం జరుగుతాయంటే ఆ పెద్ద పెద్ద గాయాలు తగిలి ఉంటాయి. ఎలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మేకులు గుచ్చిన గాయాలు కానివ్వండి, అట్లాంటి గాయాలు తగిలి ఉంటాయి. వెంటనే కోపం వస్తుంది రాక్షసుడికి. ఎవరు నిన్ను కొట్టింది చిన్నపిల్లవాడా, ఎవరు నిన్ను కొట్టింది అనగానే ఆ పిల్లవాడు అంటాడు, ఏం బాధపడొద్దులే, ఇవన్నీ ప్రేమ గాయాలు అని చెప్తాడు చిన్నపిల్లవాడు. అప్పుడు అడుగుతాడనమాట ఆ రాక్షసుడు, ఎవరు నువ్వు, ప్రేమతో ఇంత చిన్నపిల్లవాడివి, నీకేంటి ఇంత చేతుల్లో కాళ్ళలో ఏంటి పెద్ద దెబ్బలేంటి, ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అని అడిగితే ఇవి ప్రేమతో నిండిన గాయాలు, ప్రేమ వల్ల కలిగిన గాయాలని చెప్తే ఎవరు నువ్వు అసలు అని అడగడం జరుగుతుంది. అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్తాడంటే నాకు ఈ తోటలో ఆడుకోవడానికి చాలా స్థలం ఇచ్చావు నువ్వు, ఇద్దరం కూడా పరదేశికి వెళ్ళిపోదాం, ప్యారడైజ్ ఉంది నా దగ్గర, స్వర్గం ఉంది, స్వర్గానికి వెళ్ళిపోదాం ఇద్దరం, వస్తావా, నాకు ఇక్కడ ఆడుకోవడానికి ప్లేస్ ఇచ్చావు, నేను నిన్ను అక్కడ ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఇస్తాను, రాక్షసుడా వస్తావా అని అడుగుతాడు. సో తర్వాత జరిగింది ఏంటంటే మనం కొద్దిగా ఊహించాల్సి ఉంటుంది. ఏంటయ్యా ఎవరు ఆ పిల్లవాడంటే ఈ చేతులు కాళ్ళలో దెబ్బలు తగిలిన వ్యక్తి మనం చూస్తే ఎవరైనా చూస్తే అది యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు ఎవరు లేరు, అలా గాయాలు తగిలిన దేవుడు. సో ఆస్కార్ వైల్డ్ కూడా క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇది పిల్లలకు సంబంధించిన కథ కాబట్టి ఇందులో యేసుక్రీస్తు గురించి చెప్పడం జరిగింది. అంతేకాదు ప్యారడైజ్ అంటున్నాడు, చేతులు కాళ్ళలో గాయాలనేవి యేసుక్రీస్తుని సూచిస్తే, అండ్ తర్వాత ప్యారడైజ్ అనేది అండ్ దేవుడు కాబట్టి స్వర్గానికి తీసుకువెళ్ళాడు అంటే అర్థం ఏంటి, అండ్ ఆ రాక్షసుడు చివరిలో చనిపోయాడు అనే అర్థం వస్తుంది. సో కొన్ని క్వశ్చన్స్ మనకి ఇవ్వగలిగిన క్వశ్చన్స్ అండ్ మనకి ఎక్కువ అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఓవర్ ద గ్రాస్ టు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్, ద పీచ్ ట్రీస్ బ్రోక్ ఇన్ టు బ్లోజమ్స్. సో ఎలాంటి ట్రీస్ ఉన్నాయా అక్కడ అంటే పీచ్ ట్రీస్ అండి. అండ్ ఈ యొక్క గ్రాస్ గడ్డి అనేది చక్కగా పూలు పూసింది, అలానే పీచ్ ట్రీస్ కూడా పూలు పూసింది అంటే అది దేన్ని సూచిస్తుందంటే స్ప్రింగ్, SPRING, స్ప్రింగ్ వసంత ఋతువుని సూచిస్తుంది. తర్వాత ప్రశ్న ఏంటంటే స్ప్రింగ్ అరైవ్ డ్యూ టు, వసంత ఋతువు ఎందుకు వచ్చింది అంటే పిల్లలు ఆ యొక్క తోటలోకి రావడం వల్ల వచ్చింది. అండ్ రాక్షసుడికి వసంత ఋతువు వచ్చిందని ఎలా తెలిసింది అంటే సాంగ్ ఆఫ్ లిన్నెట్ బర్డ్, BIRD బర్డ్ అంటే లిన్నెట్ పక్షి కిలకిల రావాలు చేస్తున్నందువల్ల అంటే కూస్తున్నందువల్ల ఆ యొక్క విషయం వసంత ఋతువు వచ్చిందన్న విషయం తెలిసింది. వాట్ ఏ మార్వలస్ సైట్ దిస్ ఈజ్ సెడ్ బై, ఎంత అద్భుతమైన దృశ్యం ఇది అన్నది ఎవరంటే ద జయంట్ రాక్షసుడే అన్నాడు. ఎప్పుడైతే ఆ పిల్లలు వచ్చారో
అద్భుతంగా మారిపోయింది ఆ తోట. బంగారు వెండి పుష్పాలు ఫలాలు పూయడం మొదలుపెట్టాయి. సో ఇదండి ద జైంట్ గురించి. అండ్ ఫర్దర్ నెక్స్ట్ అబ్బూరి ఛాయాదేవి గారిని కలుద్దాం. నేను మీకు చక్కగా లెసన్స్ అవి చెప్తున్నాను అండ్ పోర్షన్ కంప్లీట్ చేయడానికి అండ్ మీ టైంని సేవ్ చేస్తున్నాను అనుకుంటే మీరు డొనేట్ చేయొచ్చండి అండ్ ఈ అకౌంట్కి అండ్ గూగుల్ పే కానీ పేటిఎం కానీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బూరి ఛాయాదేవి గారండి. అండ్ అబ్బూరి ఛాయాదేవి గారు ఫెమినిస్ట్ రైటర్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దృష్టికోణంలో మహిళలే ఉంటారు. సో ఏది చూసినా కానీ మహిళల దృష్టికోణంలోనే చూస్తారు. అంటే మహిళలకి అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా అని ఒకే ఒక కోణంలో మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు ఫెమినిస్టులు అంటే. అండ్ ఈమెకి సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు 2005లో వచ్చిందండి అబ్బూరి ఛాయాదేవి గారికి. ఆమె రాసిన ఈ యొక్క కథ ఎస్ఏహెచ్టీమా. సో ఈమె రాసిన ఎస్ఏ స్టోరీ ఏంటంటే బోన్సాయ్ లైఫ్ అండి. బోన్సాయ్ లైఫ్ అంటే మీకు బోన్సాయ్ అంటే ఏంటంటే అండి జపాన్ దేశానికి సంబంధించింది బోన్సాయ్ అనేది. బోన్సాయ్ అంటే ఇప్పుడు మీరు ఒక తాటి చెట్టుని చూశారనుకోండి, ఎంత పెద్దదిగా ఉంటుంది అది. ఓకేనా? చూసారా? ఒకసారి ఊహించుకుంటే తాటి చెట్టు ఎంత ఎత్తుగా ఉంటుందో. దాన్నే ఆ తాటి చెట్టునే అలానే మీ రూమ్లో ఒక పూల కుండీలో పెంచుకోగలరా? ఒక కొబ్బరి చెట్టును ఊహించుకోండి. ఆ కొబ్బరి చెట్టుని ఊహించుకున్నారు కదా, బయట పెద్దదిగా ఉండేది కదా, దానిని మీ రూమ్లో పూల కుండీలో ఊహించగలరా? నెక్స్ట్ మర్రి చెట్టుని చూశారు కదా, ఆ మర్రి చెట్టునే మీకు ఒక గదిలో ఒక మర్రి చెట్టుని ఒక పూల కుండీలో ఊహించగలరా? ఊహించగలిగితే అదే బోన్సాయ్ చెట్టు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిట్టో మీరు తాటి చెట్టును, కొబ్బరి చెట్టును కానీ అండ్ మర్రి చెట్టుని కూడా ఊడలతో సహా మీరు మీ రూమ్లో ఉంచుకోవచ్చు. ఎట్లా అంటే పొడుగు మనిషి ఉంటాడు కదా 6 అడుగులు, అలానే పొట్టి మనిషి ఉంటాడు కదా 3 అడుగులు, అంతే. అంటే తాటి చెట్టుని సేమ్ అలానే మీ రూమ్లో పూల కుండీలో పెంచేసుకోవచ్చు. కొబ్బరి చెట్టుని కూడా అంతే, పొట్టి చెట్లు అన్నమాట ఇవి. సో కొబ్బరికాయలు కూడా కాస్తాయి. వింత ఏంటంటే అది. సో అది బోన్సాయ్ చెట్టు. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే గూగుల్కి వెళ్ళిపోయి గూగుల్ సెర్చ్లో చేసుకోండి, బోన్సాయ్ ట్రీస్ అని కొడితే వస్తుంది. సో చూడండి. అండ్ నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. అక్కయ్య రోట్ ఏ లెటర్ రేర్. ఇక్కడ మీకు ఈ బోన్సాయ్ లైఫ్లో కొంత కథ ముందు తెలియాలి. ఏంటంటే ఒక ఊర్లో ఒక దంపతులు ఇద్దరికి 2 అమ్మాయిలు పుట్టారు. ఒకళ్ళు పెద్దామ, ఒకళ్ళు చిన్నామ ఉంటారు కదా. పెద్దామ వచ్చేసి ఏంటంటే 5వ క్లాస్ దాకా చదివింది. అప్పట్లో వాళ్ళ నాన్నగారు ఇంతకు మించి అమ్మాయికి ఎందుకులే, ఓన్లీ మనకి బట్టలు ఉతకడానికి తీసుకెళ్లే చాకలి తీసుకొస్తే ఆ లెక్కలు చూడడానికి వస్తే సరిపోతుంది, ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది. కాబట్టి ఈమెని మాన్పించేసి ఒక పల్లెటూరి వ్యక్తికి పెళ్లి చేశారు. ఈమె బర్రెలు కాసుకుంటా ఉంటుంది, అంటే పేడెత్తడం ఇవన్నీ పనులు చేసుకుంటా ఉంటుంది ఇంట్లో ఉండి. ఇంకో అమ్మాయి చిన్నమ్మాయి. ఈ చిన్నమ్మాయికి ఈ పెద్దమ్మాయికి 10 ఏళ్ల తేడా ఉంది. ఈ 10 ఏళ్ల తేడా ఉండడం వల్ల ఏం జరిగిందంటే సమాజంలో మార్పు వచ్చింది. అట్లానే వాళ్ళ నాన్నగారిలో కూడా మార్పు వచ్చి ఈమెని చదివించారు, పెళ్లి చేశారు. అయితే ఈమె చదువుకుంది కాబట్టి చదువుకున్న వ్యక్తికి పెళ్లి చేశారు. ఇద్దరు కలిసి ఢిల్లీలో ఉంటుంటారు. సో ఈ ఇద్దరు ఢిల్లీలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరేమో ఈ యొక్క పొలం పనులు ఆయన చూస్తుంటే ఈమెమో పశువుల్ని చూసుకుంటూ ఉంటుంది. సో ఇదండి. సో ఇప్పుడు ఈ పల్లెటూరులో ఉన్న అక్కయ్య చెల్లెలికి ఓ ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం సారాంశం ఏంటి? అక్కయ్య 5th క్లాస్ మాత్రమే చదివింది, రోట్ ఏ లెటర్ రేర్. సో ఈ అక్కగారు ఎప్పుడు కూడా ఉత్తరం రాయరు, చాలా రేర్ అనమాట. యువర్ బావగారు అండ్ ఐ ఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్. నేను మీ బావగారు ఢిల్లీకి వస్తున్నాం అని రాశారు. చూడండి, ఇక్కడ ఐ తర్వాత ఎప్పుడు ఏం రావాలి, కానీ చూడండి ఆర్ వచ్చింది. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్స్ అండి. ఇలాంటివే మనకి ఎగ్జామ్స్కి ఇచ్చేది. సో యువర్ బావగారు అండ్ ఐ ఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్. మీ ఊరికి వస్తున్నాం. ఐ తర్వాత ఆర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే యువర్ బావగారు అండ్ ఐ బహువచనం అయిపోయింది, అందుకు వచ్చింది. గర్ల్. సో ఇక్కడ ఈమెని పెద్దామని ఇనఫ్ టు కీప్ వాష్మాన్స్ అకౌంట్స్. సో చాకలి వాళ్ళు బట్టలు ఉతికి తీసుకొచ్చినప్పుడు అయ్యే ఖర్చులు లెక్క వేసుకునే స్థాయిలో ఉంటే చాలు అని అక్కగారిని అక్కడితో చదువు ఆపిచ్చారనమాట. సో 10 ఏళ్ల తర్వాత చిన్న ఆమె పుడుతుంది. అండ్ ఆమె భర్త జాబ్ ఉంటున్నప్పటికి కూడా ఐ టుక్ అప్ వన్ యాజ్ వెల్. ఇది అడిగాడండి మార్క్ టెస్ట్లో.
ఐ టుక్ అప్ ఓన్ యాజ్ వెల్ అంటే ఈమె కూడా ఉద్యోగం చేస్తుంది, వాళ్ళ భర్త చేస్తున్నా ఈమె కూడా చేస్తుంది. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒకళ్ళు సంపాదిస్తుంటే మిగతా వాళ్ళంతా కూర్చొని తింటూ ఉంటారు. సో ఇది చాలా భారమైంది భారతదేశానికి సంబంధించి. సో అందుకని ఏంటంటే ఈమె కూడా ఆ భావాలతో ఇంకో జాబ్ అనేది తీసుకోవడం జరిగింది. అక్కయ్య వాళ్ళ చెల్లెలకి చెప్తుంది, యు ఆర్ ఇండిపెండెంట్, డిగ్నిఫైడ్, నీడ్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ హస్బెండ్ యాజ్ ఐ డూ. చూడు, నువ్వు స్వతంత్రురాలివి అండ్ నీ జీవితంలో డిగ్నిటీ ఉంది అండ్ నువ్వు నీ భర్త మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. నేను చూడు, కరివేపాకు కావాలన్నా రూపాయి అడగాలన్నా మీ బావగాన్ని అడగాల్సి ఉంటుంది. యంగర్ సిస్టర్ అంటుంది, ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే దూరపు కొండలు నునుపులే అక్క అని అందాం అనుకుంటుంది, కానీ అనదన్నమాట. సో ఎందుకంటే ఇండిపెండెంట్, డిగ్నిఫైడ్ అనేది అండ్ అవి చాలా ఆర్థిక విషయాలకే కాదు, సోషల్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో అందుకని అక్కయ్య, ఐ డోంట్ వాంట్ మై డాటర్ టు లివ్ అండర్ హస్బెండ్స్ థమ్ లైక్ ఎ స్కార్పియన్ అండర్ ఎ స్లిప్పర్. చూడండి, ఇక్కడ అక్కయ్య చెప్తుంది వాళ్ళకి కూడా ఒక కూతురు ఉంది, అక్క వాళ్ళకి ఒక కూతురు ఉంది. సో ఈమెని నా బతుకిలా అయిపోయింది కాబట్టి తన కూతుర్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా పెంచుకుంటుంది. ఎట్లా? చదివిస్తూ. ఆమె ఫైనల్ ఇయర్లో ఉంది స్కూల్లో. సో ఆ పిల్లని జాగ్రత్తగా చదివించుకోవాలని. ఎలా ఉండకూడదు? మొగుడి కింద చెప్పాలంటే తల్లో పేను నువ్వు కుక్కిన పేనులాగా ఉండాలంటారు చూసారా, అదనమాట. లైక్ ఏ స్కార్పియన్ అండర్ ఏ స్లిప్పర్. యాక్చువల్గా తెలుగులో కుక్కిన పేను, ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి చెప్పు కింద తేలులాగా ఉండొద్దు. అంటే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉండకూడదు. అండర్ హస్బెండ్ స్తంభ్ అని కూడా అది కూడా అదే, కుక్కిన పేనులాగా ఉండాల్సిన అవసరం లేదు మా అమ్మాయి. సో ఆ అమ్మాయి ఏం చేయాలి? చదువుకోవాలి అనేసి చెప్తుంది అక్కయ్య. అంటే మీకు ఇస్తారు లైక్ ఏ స్కార్పియన్ అండర్ స్లిప్పర్ అంటే ఏంది, ఇలాంటివి అడగవచ్చు అనమాట. బాహుబలి పార్ట్ 1 అయిపోయింది, బాహుబలి పార్ట్ 2 వచ్చామన్నమాట. అంటే బోన్సాయి లైఫ్ పార్ట్ 2. పార్ట్ 1 అయిపోయింది, ఎక్కడదో కూతురుంది, కూతుర్ని చదివించుకోవాలి అని. తర్వాత బోన్సాయి పార్ట్ 2లో మంచి పోలిక ఒకటి చెప్పడం జరుగుతుంది అక్కయ్య హ్యాడ్ బీన్ కీన్ ఆన్ స్టడీయింగ్. సో వాళ్ళ అక్కగారు చిన్నప్పుడే చదువుకోవాలనుకున్నారు, కానీ షీ వాజ్ నాట్ అడెప్టెడ్ ఓరల్ మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్లో ఎక్కాలు చెప్పే దాంట్లో పెద్దగా రాలా ఆమెకి. దాంతో అమ్మాయిలే ఏం చదువు వచ్చిద్దని ఆపేస్తారు. సో అడెప్ట్ ఎట్ అనేది ఇంపార్టెంట్ అండి. అడెప్ట్ తర్వాత ఎప్పుడు ఎట్టే వస్తుంది ప్రిపోజిషన్స్లో, కీన్ తర్వాత ఎప్పుడు ఆనే వస్తుంది ప్రిపోజిషన్స్లో. మనం వర్క్స్ చదవమన్నారని జస్ట్ వాటి గురించి తెలుసుకుంటేనే సరిపోదు, గ్రామర్ ఐటమ్స్ కూడా చదువుకోవాలి, అవి కూడా ఇస్తారు. మనమే అవుట్ ఆఫ్ ది సిలబస్ అనుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ జరిగే గొప్ప విషయం ఇప్పుడే జరుగుతుంది, బాల్కనీలోకి తీసుకెళ్తుంది. ఈ విషయాలన్నీ పక్క దోవ పట్టించాలని చెల్లెలు ఏం చేస్తుందంటే అక్కని బాల్కనీలోకి తీసుకెళ్తే అక్కడ బోన్సాయి చెట్లు ఉంటాయి. తురాయి అనే చెట్టు ఉంటుంది, అలానే దానిమ్మ చెట్టు ఉంటుంది. దానిమ్మ చెట్టు చిన్న చెట్టు పూల కుండీలో ఉంటుంది అనమాట. యాక్చువల్గా దానిమ్మ చెట్టు చాలా పెద్దదిగా ఉంటుంది, దానికి కాయలు కాస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? బోన్సాయి ఆర్ట్ అంటారు దాన్ని. అంటే బోన్సాయి ఆర్ట్ అనేది ఒక పెద్ద ఆర్ట్, కళ అన్నమాట. దాన్ని చాలామంది నేర్చుకుంటూ ఉంటారు. ఈ చెల్లెలు కూడా నేర్చుకుంది. ఈ చెల్లెలు నేర్చుకొని ఏం చేస్తుందయ్యా అంటే చక్కగా దానిమ్మ పండ్లని చిన్న పూల కుండీలోనే పెంచుతుంది. మీకు అందరికి ఒక సూచన అండి, మీకు ఈ యొక్క పాఠాలు వినడం ఏమైనా టైం వేస్ట్ ప్రాసెస్ లాగా అనిపిస్తే మీరు ఖాళీగా ఉన్నప్పుడు అండ్ జస్ట్ ఆన్ చేసుకొని ఆడియో వింటా మీరు ఏదైనా పనులు, అంటే సపోజ్ సిస్టర్స్ ఉంటారు అండ్ వాళ్ళు ఏంటంటే పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ జస్ట్ ఆన్ చేసుకొని వింటూ ఉన్నారనుకోండి, ఇవి ఇంపార్టెంట్ అనుకుంటే తర్వాత మీరు నోట్ చేసేసుకోవచ్చు, అట్లా అనమాట. సో కొంతమంది ఏంటంటే ఇవన్నీ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి ఇచ్చాడు, కాకపోతే 2-3 బిట్లు పడతాయి. సో మీరు అది ఇంపార్టెంట్ అనుకుంటారో లేదో మీ విషయం. ఓకే. అండ్ అక్కయ్య ఈ బోన్సాయి చెట్లు వాటిని చూసి ఆశ్చర్యపోయిద్ది అనుకొని చెల్లెలు అనుకుంది. కానీ అక్కయ్యకి ఆ యొక్క ఆర్ట్ అనేది పెద్ద ఇంప్రెస్ అవ్వలా. అంతేకాదు ఆ ఇంప్రెస్ అవ్వకపోవడం, అయ్యో నేను ఎంత కష్టపడి ఈ ఆర్ట్ నేర్చుకున్నాను అని చెల్లెలకి, కానీ నాకు ప్రశంస దొరకలేదే, ఎంతో కష్టపడ్డాను ఈ ఆర్ట్ వల్ల. సో ఎంతో కష్టపడ్డాను ఈ ఆర్ట్ కోసం, దానిమ్మ చెట్టు అంత పెద్దది ఇంత చిన్న దాంట్లో ఎలా ఇరికిచ్చావే నువ్వు అని ఆశ్చర్యపడిద్దేమో అనుకున్నాను, అందుకు తీసుకొచ్చా. కానీ దాన్ని చూసి ఇంకా ఈమె బాధపడుతుంది, ఏందో అర్థం కాలేదు అనేసి ఈమె బాధపడిపోతుంది చెల్లెలు. అంతే, కష్టపడినప్పుడు ఎవరైనా ప్రశంస ఇవ్వకపోయినా దానికి కొంత విలువ అనేది ఇవ్వకపోయినా చాలా బాధేస్తుంది, నిరాశలోకి వెళ్తుంటాం. సో ఈమె కూడా నిరాశలోకి వెళ్ళింది. ఇంతలో ఢిల్లీలో
గాలి తుఫాన్ ఒకటి రేగిందనమాట. అంటే దుమ్ము తుఫాను. ఈ దుమ్ము తుఫాను ఒక్కసారిగా లేవడంతో ఏం చేసిందంటే ఈమె చెల్లెలు చక 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 ఆ పూల కుండీలని సంకలో పెట్టేసుకొని రూమ్లోకి పరిగెత్తింది. తీసుకొచ్చి వాటిని రూమ్లో పెట్టేసి తాళం వేసింది. ఈమెకి అర్థం కాలేదు, ఎవరికి, పెద్దామెకి. ఏం జరుగుతుంది ఏంటంటే, ఏం లేదు, బయట దుమ్ము తుఫాన్ వస్తుంది, ఇది రాజస్థాన్ ఎడారిలో నుండి ఆ దుమ్ము అంతా కొట్టుకొని వచ్చిద్ది, కాబట్టి ఈ పూల కుండీల్లో ఉన్న ఈ చెట్లు పాడైపోతాయని నేను తీసుకొచ్చాను అనగానే ఈమెకి అసలు చాలా పెద్ద జ్ఞానోదయం అయిపోతుంది అక్కయ్యకి. అట్లా కిటికీలో నుంచి చూస్తుంది. చూడంగానే పెద్ద చెట్టు ఉంటుంది, తురాయి చెట్టు పెద్దది ఉంటుంది. ఆ తురాయి చెట్టు చాలా పెద్దది. ఆ చెట్టు కింద జనాలంతా కూడా నిలబడి ఉంటారు. వెంటనే పూల కిండికిలో ఉన్న తురాయి కూడా చూసిద్ది, అండ్ అటు చూసిద్ది ఇటు చూసిద్ది. అప్పుడు చెల్లెలు అడిగిద్ది, ఏం చేస్తున్నావు అక్క, ఏంటేంది అనగానే, అదిగో చూడు, అక్కడ ఉంది తురాయి చెట్టే, ఇక్కడ ఉంది తురాయి చెట్టే, కానీ ఆ తురాయి చెట్టు చూడు ఎంత పెద్దదో, ఎంతమంది చూడు, దరిదాపులుగా 20-30 మంది అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇది కూడా తురాయి చెట్టే, పూల కుండీలో ఉంది, దీని బతుకు కూడా చూడు. అదిగో నువ్వేమో ఆ మర్రి చెట్టు, ఆ తురాయి చెట్టు లాంటి దానివి, నువ్వు 4-5గురికి కూడా ఆశ్రయం ఇవ్వగలుగుతావు, కానీ ఇక్కడున్న చూడు ఈ చిన్న తురాయి చెట్టు, దీన్ని ఇంకా కాపాడుకోవాల్సి వస్తుంది. నా జీవితం కూడా ఈ చిన్న బోన్సాయి చెట్టు లాంటిది అన్నట్టుగా మాట్లాడుతుంది. సో బోన్సాయి చెట్టు ఎవరు, అక్కయ్య అనమాట. అండ్ ఆమె చెప్పిన పెద్ద బోన్సాయి ఎవరంటే చెల్లెలు అనమాట, యంగర్ సిస్టర్. జస్ట్ యాజ్ వన్ ఫ్రీస్ ఎ బర్డ్ ఫ్రమ్ ఎ కేజ్ టు లెట్ ఇట్ ఫ్లై, ఐ ఫెల్ట్ అర్జ్ టు ఫ్రీ ద బోన్సాయి ట్రీస్ ఫ్రమ్ దేర్ ఫ్లవర్ పార్ట్స్. అది ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళక్క, ఒక్కసారిగా ఆ బోన్సాయి చెట్లన్నింటినీ కూడా ఒక్కసారిగా ఆ పూల కుండీలో నుంచి పంజరంలో చిలకలు కానీ పావురాలని కానీ ఒక్కసారి వదిలేస్తే ఎంత స్వేచ్ఛను పొందుతాయో అంత స్వేచ్ఛ ఆ పూల కుండీలో ఉన్న చెట్లకి ఇవ్వాలని భావించింది. వెంటనే మీరు కూడా వెళ్ళి పెద్దయ్య అవ్వండి అంటే ఇళ్లలో ఉన్న మహిళల్ని బయటికి పంపించి గొప్పవాళ్ళుగా అవ్వండి, స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకుండా ఏం చేయాలి, చాలామందికి ఆశ్రయం అయ్యేటట్లు మీ బ్రతుకులు ఉండాలి అనేసి అబ్బూరి ఆ విధంగా ఉండాలని అబ్బూరి ఛాయాదేవి గారు కోరుకున్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుండి బిట్లు ఖచ్చితంగా వస్తాయి. ఫెమినిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రతి దాంట్లో నుంచి కూడా బిట్లు అడగడం జరుగుతుంది, కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిస్టర్ రాజ్ కుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, కనీసం థ్యాంక్స్ చెప్పండి కామెంట్లలో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో, అండ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్.